డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి లోకేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో నాయకులు మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి సెజ్దరూర్ ఇచ్చిన కౌంటర్ నేపథ్యంలో ఆయన ఒక ట్వీట్ చేసుకొచ్చారు. 50% 50% సీట్ల పెంపు అనేది ఒక ఫార్ములాతో అన్ని సమాన లబ్ధి జరుగుతుంది అనేది మొదటి నుంచి ఎన్డీఏ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో నేను చెప్తుంది ఏంటంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనగణన తర్వాత లోక్సభ సీట్ల పునర్విభజన నిలిచిపోయింది. 2026 తర్వాత నిర్వహించే జనగణనతో మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభమవుతుంది. దీంతో పునర్విభజన అనివార్యం. అప్పుడు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ ఈ పాపానికి పూర్తి బాధ్యత వహించాల్సిందే అంటూ ఎన్డీఏ చేస్తున్నమాట. అంతేకాదు, అన్ని రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను తమాషా ప్రకారం పెంచడమే దీనికి పరిష్కారం. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఫార్ములా తెచ్చింది. ఇది లోకేష్ చెప్పిన మాటలు అనమాట. అయితే సభలో ఒక బిల్లు నెగ్గాలన్నా, రాజ్యాంగ సవరణ జరగాలన్నా సాధారణ లేదా 3/2 మెజారిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అన్ని రాష్ట్రాలకు ఒకే నిష్పత్తిలో సీట్లు పెంచినప్పుడు సభలో ఏ రాష్ట్ర ఓటింగ్ సమీకరణాలు మారవు, ఎవరికి అదనపు లబ్ధి చేకూరదు. పాత సమీకరణాలు అలాగే ఉంటాయి. ఒకరిపై ఒకరు ఆధిక్యత సాధించడం అనేది అసాధ్యం అనేది. మొత్తం మీద బిల్లు నగ్గే అవకాశం ఉంది అనేది, కాకపోతే పూర్తిగా మద్దతు ఇస్తోంది ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా. ఈసారి ఎట్టి పరిస్థితిలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నగ్గే అవకాశం ఉంటుంది. పునర్విభజన వీళ్ళు అనుకున్నట్టు 50% చేస్తారు అనేది బలంగా నమ్ముతుంది టీడీపీ.